క్లాస్లో మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ ప్రిపరేషన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. అందులో గ్రిగ్నార్డ్ రియేజెంట్ని కార్బనైల్ కాంపౌండ్తో ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్కి వచ్చేటప్పటికి అదే గ్రిగ్నార్డ్ రియేజెంట్ని ఇఫాక్సైడ్ నుంచి ట్రీట్ చేస్తాం. ఇక థర్డ్ అంటే సి గ్రిగ్నార్డ్ రియేజెంట్ని ఎస్టర్స్ నుంచి ట్రీట్ చేయాలి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకున్న దాన్ని ఎస్టర్స్తో ట్రీట్ చేస్తాం. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయాలి. సో ఎస్టర్ అంటే కంపల్సరీ RCOO గ్రూప్ ఉండాలి. అలాంటి సింపుల్ ఎస్టర్ ఒక దాన్ని తీసుకుంటున్నాను. లైక్ RC⸻O R. యాక్చువల్గా ఇది ఆరే అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ కూడా ఆల్కైల్ గ్రూపే ఉంటుంది. రెండు ఆర్లు పెట్టేస్తే మనకి వేరియేషన్ తెలియదు. అందుకని దీన్ని R' లేకపోతే ఇది R', ఇది R లేకపోతే ఇది R', ఇది R ఎలా పెట్టుకున్నా పర్లేదు, కానీ మనకి వేరియేషన్ తెలియాలి. ఇదేమో R, ఇది R' అని. దీని నేమ్ వచ్చేసి C⸻O. ఈ గ్రూప్ని మనం ఎస్టర్ గ్రూప్ అంటాం. సో దిస్ ఈజ్ ఎస్టర్. ఈ ఎస్టర్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేయాలి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీన్స్ ఆల్కైల్, మెగ్నీషియం, హాలైడ్. ఇక్కడ కూడా మళ్ళీ ఆల్కైల్ వచ్చింది. మన ఎస్టర్లో కూడా 2 ఆల్కైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో R' మనం తీసుకున్న గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ఆల్కైల్ని R" అన్నాం వేరియేషన్ కోసం అంతే. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేస్తున్నాను. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ అనే విషయానికి వస్తే, మనం తీసుకున్నటువంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ డికంపోజ్ అయిపోతుంది, విడిపోతుంది. ఎలా విడిపోతుందో చూడండి. దీంట్లో మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం అంటే మెటల్కి ఆల్వేస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో మెగ్నీషియం Mgx+ అండ్ R" నెగిటివ్ ఇలా డిసోసియేట్ అయిపోయింది. ఈ డిసోసియేట్ అయిన అయాన్స్ ఈ ఎస్టర్ దగ్గరికి వెళ్ళి ఆడైపోతాయి. యాడ్ అవ్వాలి అంటే ఈ Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోవాలి. సో ఈ Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. అంటే ఎలక్ట్రాన్స్ కార్బన్ నుంచి ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిపోతే ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఈ పాజిటివ్ దగ్గరికి R', ఈ నెగిటివ్ O దగ్గరికి Mgx+ అట్రాక్ట్ అయిపోతున్నాయి. అట్రాక్ట్ అయిపోయి మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ అబ్జర్వ్ చేస్తే, ఈ కాంపౌండ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వచ్చేది R సింగిల్ బాండ్ CO O నెగిటివ్ దగ్గరికి Mgx+ సెల్ యాడ్ అవుతుంది. Mgx. C+ దగ్గరికి R" సెల్ యాడ్ అవుతుంది. సో ఇలా కిందకి R'. ఇంకా యాక్చువల్గా దీన్ని ఇలాగే రాసేస్తాం. సో R'. ఇలా కాంపౌండ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామో చూడండి. కింద RCOMgx R', ఇలా కాంపౌండ్ వచ్చింది. Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు ఆక్సిజన్. అలా మైగ్రేట్ అయ్యి OR'కి నెగిటివ్, ఇది డాష్. సో OR'కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ Oకి Mgకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే Mgxకి పాజిటివ్, ఇక్కడ ఉన్నటువంటి Oకి నెగిటివ్. ఈ Mgx+ దగ్గరికి OR నెగిటివ్ వెళ్ళిపోతుంది. OR' నెగిటివ్ వెళ్ళి అడుగుతుంది. అంటే ఇలా జరిగిందనమాట. ఈ Mgx+ దగ్గరికి OR'
డాష్ వెళ్ళి యాడ్ అయింది. యాడ్ అయితే మనకు వచ్చేది నేను ఇక్కడ రాసేస్తున్నాను, అది MgOR డాష్ ఎక్స్. ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చి OR డాష్ మైనస్ కింద వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్, MgX ప్లస్ వెళ్ళిపోతే ఆక్సిజన్కి నెగిటివ్. సో కాంపౌండ్ ఎలా ఉంది, RC ప్లస్ R డాష్ R డబుల్ డాష్ O నెగిటివ్ ఇలా ఉంది. ఇవి రెండు పక్క పక్కనే ఉన్నటువంటి ఆటమ్స్, అంటే ఎడ్జసెంట్ ఆటమ్స్. ఎడ్జసెంట్ ఆటమ్స్కి బిట్వీన్లో పాజిటివ్ నెగిటివ్ ఉందనుకోండి, వాటికి మధ్య డబుల్ బాండ్ వస్తుంది అనే విషయం మనకు తెలుసు. సో మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ RC డబల్ బాండ్ O R డబుల్ డాష్, అలా కాంపౌండ్ వచ్చింది. ఎంతవరకు మనకు వచ్చింది, RC డబల్ బాండ్ O R డాష్. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ దీన్ని ఎనదర్ గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేయండి. ఇలా వచ్చినటువంటి కాంపౌండ్ని ఇంకొక గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేస్తున్నాను. ట్రీట్ చేస్తుంటే గ్రిగ్నాట్ రియేజెంట్ అంటే RMgX. కానీ ఇందాకది ఇక్కడతో మనకి R అయింది, R డాష్ అయింది, R డబుల్ డాష్ అయింది. అంటే ఇప్పుడు తీసుకునే ఆల్కైల్ R ట్రిపుల్ డాష్. వేరియేషన్ కోసం అంతే, R అని పెట్టేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. సో వేరియేషన్ తెలియడం కోసం అలా ట్రీట్ చేశాను. అలా ట్రీట్ చేసినప్పుడు మనకి ఇందాకట్లాగే Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే కార్బన్కి ఏమో పాజిటివ్, ఆక్సిజన్కి ఏమో నెగిటివ్. ఇంక ఇది ఎలా డిసోసియేట్ అవుతుంది, MgX ప్లస్ R ట్రిపుల్ డాష్ మైనస్. ఈ ప్లస్ ఏమో ఈ మైనస్ దగ్గరికి వెళ్తుంది, ఈ మైనస్ ఏమో ఈ ప్లస్ దగ్గరికి వెళ్తుంది. అంటే మనకు వచ్చే కాంపౌండ్స్, ఈ కాంపౌండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ కాంపౌండ్స్ పైన వేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ దగ్గరికి R ట్రిపుల్ డాష్ వచ్చింది. సో RC R ట్రిపుల్ డాష్. దాని పక్కనే R డబుల్ డాష్ ఉంది. Cకి అటాచ్ అయ్యే O ఉంది, Oకి నెగిటివ్ ఉంది. నెగిటివ్ దగ్గరికి MgX ప్లస్ వెళ్ళి యాడ్ అవుతుంది. సో OMgX అలా కాంపౌండ్ వచ్చింది. కానీ అది అన్స్టేబుల్ కాంపౌండ్. ఆ కాంపౌండ్ వచ్చేసి అన్స్టేబుల్ కాంపౌండ్. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం దానికి వాటర్ యాడ్ చేయాలి. అన్స్టేబుల్ కాంపౌండ్స్ని స్టెబిలైజ్ చేయాలంటే మనం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో దానికి వాటర్ యాడ్ చేద్దాం. అలా కాంపౌండ్ వచ్చింది. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం RCOMgX R ట్రిపుల్ డాష్ R డబుల్ డాష్. డ్యూ టు ఇట్స్ స్టెబిలిటీ దీనికి నేను వాటర్ యాడ్ చేశాను. వాటర్ ఎలా డిసోసియేట్ అయిపోతుంది, ఫస్ట్ H ప్లస్ OH మైనస్. ఇక్కడ నుంచి MgX ప్లస్ కింద బయటకు వచ్చేస్తుంది. ఓకే నెగిటివ్ చార్జ్ ఉంటుంది. ఈ MgX ప్లస్ OH దగ్గరికి వెళ్ళిపోయింది, ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. O నెగిటివ్ దగ్గరికి H ప్లస్ వెళ్ళి యాడ్ అవుతుంది. అంటే మనకు బయటకు వచ్చేది RCOH R డాష్ R డబల్ డాష్, ఇదేమో R ట్రిపుల్ డాష్. ఇలా కాంపౌండ్ వచ్చింది. అదే ఆల్కహాల్, మనకు వచ్చిన కాంపౌండ్ ఏంటంటే ఆల్కహాల్. ఎందుకంటే దాంట్లో OH గ్రూప్ ఉంది, దీన్నే మనం ఆల్కహాల్ అంటాము. బై ప్రొడక్ట్ రాయలేని బై ప్రొడక్ట్ MgOHX. దీన్ని మెన్షన్ చేసినా చేయకపోయినా పర్లేదు, మనకు కావాల్సిన మెయిన్ కాంపౌండ్ ఆల్కహాల్. ఇందుకు ఇది ఏ ఆల్కహాల్, ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియా అనే విషయం ఆలోచిద్దాం.
OH గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్ అంటే ఇదే, అదే కార్బన్కి అటాచ్ అయ్యి OH గ్రూప్కి అటాచ్ అయిన కార్బన్కి అటాచ్ అయ్యి ఒక కార్బనే ఉంటే అది ప్రైమరీ. OHకి అటాచ్ అయిన కార్బన్కి అటాచ్ అయ్యి 2 కార్బన్స్ ఉంటే సెకండరీ. OHకి అటాచ్ అయిన కార్బన్కి అటాచ్ అయ్యి 3 కార్బన్స్ ఉంటే టెర్షియరీ. సో ఇక్కడ చూడండి, OHకి అటాచ్ అయిన కార్బన్, దానికి అటాచ్ అయ్యి 3 కార్బన్స్ ఉన్నాయి, ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆల్కైల్ అంటే కార్బన్సే కదా, సో 3 కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఈ 3 కార్బన్స్ ఉండడం వల్ల మనకి ఫామ్ అయినటువంటి ఆల్కహాల్ టెర్షియరీ ఆల్కహాల్. ఓకే, సో మనకు ఫామ్ అయిన ఆల్కహాల్ టెర్షియరీ ఆల్కహాల్. ఇలా మనం ఎస్టర్స్ని గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేసి టెర్షియరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. టెర్షియరీ ఆల్కహాల్సే వస్తాయా, సెకండరీ రావా అనే మీకు డౌట్ రావచ్చు. ఇంకా నేను నెక్స్ట్ ఇదే ఎస్టర్తో గ్రిగ్నాట్ రియేజెంట్ని ట్రీట్ చేసి సెకండరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేస్తాను. అది ఎలాగో చూడండి. నెక్స్ట్ preparation of secondary alcohols from esters. ఎస్టర్స్ తీసుకుందాం, వాటి నుంచి సెకండరీ ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేద్దాం. ప్రిపేర్ చేయడానికి నేను తీసుకునేటటువంటి ఎస్టర్ HCOOR'. ఆర్ బదులు హెచ్ తీసుకున్నాను. దీని పేరు ఆల్కైల్ ఫార్మేట్. ఇది ఒక ఎస్టర్. ఈ ఎస్టర్ నేమ్ వచ్చేసి ఆల్కైల్ ఫార్మేట్. అది ఆల్కైల్ ఫార్మేటా ఏంటో మనకు అనవసరం నేమింగ్, మనం తీసుకోవాల్సింది ఎస్టర్. ఈ ఎస్టర్ని గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేద్దాం. ట్రీట్ చేస్తుంటే R' ఉంది, సో ఇక్కడ R అనండి, HCOOR. మనం తీసుకున్న గ్రిగ్నాట్ రియేజెంట్లో ఆల్కైల్ని R' అందాం, R'(MgX). ఫస్ట్ దీంతో రియాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ దీంట్లో డిసోసియేషన్స్ పాసిబుల్ అవ్వాలి. MgX ప్లస్ R' నెగిటివ్. సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి ఇందాకట్లాగే ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకేమో నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ దగ్గరికి R-, నెగిటివ్ దగ్గరికి MgX ప్లస్ వచ్చి HCO. ఈ పక్కనే ఉండేది కామన్ కాబట్టి అది రాసేసాను OR. ఈ C దగ్గరికి మనకు వచ్చేది R', సో R'. O దగ్గరికి వెళ్ళి అట్రాక్ట్ అయ్యేది MgX ప్లస్ MgX. ఇలా వచ్చింది, కానీ అది ఈ కాంపౌండ్ చూస్తే మనకు అన్స్టేబుల్గా అనిపిస్తుంది. ఇది అన్స్టేబుల్ కాంపౌండ్. ఇప్పుడు దీంట్లో ఈ సికి ఓకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ నుంచి ఆక్సిజన్కి మూవ్ అయిపోయినాయి. ఆక్సిజన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్. అంటే ఇక్కడ నుంచి OR- బయటకు వెళ్ళిపోతుంది. ఆ విషయం అబ్జర్వ్ చేయాలి. MgX ఏమో ప్లస్, O ఏమో నెగిటివ్. ఈ MgX ప్లస్ దగ్గరికి ఈ OR నెగిటివ్ వల్ల యాడ్ అవుతుంది. యాడ్ అయినట్లయితే మనకి బయటకు వచ్చేది -MgORX. OR' అనుకుంటా, సారీ ORX అది వచ్చింది బయటికి. ఇంకా ఓకి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి సికి పాజిటివ్. రెండింటికి బిట్వీన్లో డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సేమ్ మెకానిజం. సో HC≡O R'. ఇలా కాంపౌండ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇంకొక మోల్ గ్రిగ్నాట్ రియేజెంట్తో ట్రీట్ చేయండి. HC≡O R'. దీన్ని
ఎనదర్ మోల్ గ్రిగనాట్ రియేజెంట్. ఇక్కడ ఆర్ డాష్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్ డబుల్ డాష్ తీసుకుందాం. ఆర్ డబుల్ డాష్ ఎలా డిసోసియేట్ అవుతుంది? ఆర్ డబుల్ డాష్ నెగిటివ్, ఎంజిఎక్స్ పాజిటివ్. ఈ సికి ఓకే బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ కార్బన్ నుంచి ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో సికి పాజిటివ్, ఓకి నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ దగ్గరికి వెళ్ళింది, ఈ నెగిటివ్ పాజిటివ్ దగ్గరికి వచ్చింది. సో మనకి బయటకు వచ్చే కాంపౌండ్స్ HC సింగిల్ బాండ్ O, MgX. ఈ సి దగ్గరికి ఆర్ డబుల్ డాష్, ఈ సికి అటాచ్ అయ్యి ఆర్ డాష్. ఇలా కాంపౌండ్ వచ్చింది. అది అన్స్టేబుల్, దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం వాటర్ యాడ్ చేయాలి. సో దీన్ని అన్స్టేబుల్ అని చెప్పడం కోసం ఇలా బ్రాకెట్తో రిప్రజెంటేషన్ చేశాను. దీనికి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్లో H+ అయాన్స్ ఉంటాయి, OH నెగిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి. సో H+, OH నెగిటివ్. ఈ ఓకి ఎంజీకి మధ్య బాండ్ బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోతే ఎంజీఎక్స్కి ప్లస్, ఓకి మైనస్, ఈ మైనస్కి H+, ఈ ప్లస్కి OH మైనస్ వెళ్ళి యాడ్ అయింది. యాడ్ అయితే మనకు బయటకు వచ్చేవి HCO, దాని దగ్గరికి వెళ్ళి H, ఇంక పక్కనే ఉండేది ఆర్ డాష్, దాని కింద ఉండేది ఆర్ డబుల్ డాష్, బయటకు వచ్చేది ప్లస్ MgOHX. చూడండి, అబ్జర్వ్ చేస్తే OH కాంపౌండ్ వచ్చేసింది, అంటే ఆల్కహాల్ వచ్చేసింది. మనం ఆల్కహాల్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. అది ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే OHకి అటాచ్ అయ్యే కార్బన్, దీనికి అటాచ్ అయ్యి 2 కార్బన్సే ఉన్నాయి. ఇది H, పక్కది H, అంటే OHకి అటాచ్ అయ్యి 2 కార్బన్స్, అటాచ్ అయిన కార్బన్కి 2 కార్బన్సే ఉంటే దాన్ని మనం సెకండరీ ఆల్కహాల్ అంటాం. సో దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. ఇది సెకండరీ ఆల్కహాల్. ఇలా సెకండరీ ఆల్కహాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఎస్టర్స్ నుంచి మనం టెర్షియరీ ఆల్కహాల్స్ని తీసుకురాగలం, సెకండరీ ఆల్కహాల్స్ని తీసుకురాగలం, ప్రైమరీ ఆల్కహాల్స్ని కూడా తీసుకురాగలం. ఓకే, ఇది గ్రిగనాట్ రియేజెంట్ నుంచి ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసే మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్. ఇక్కడితో ఫస్ట్ మెథడ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ మెథడ్ అంతా కూడా గ్రిగనాట్ రియేజెంట్ నుంచే ప్రిపేర్ చేస్తాం. గ్రిగనాట్ రియేజెంట్ని కార్బనైల్ కాంపౌండ్తో ట్రీట్ చేసినా వస్తాయి, అదే గ్రిగనాట్ రియేజెంట్ని ఇఫాక్సైడ్తో ట్రీట్ చేసినా వస్తాయి, అదే గ్రిగనాట్ రియేజెంట్ని ఎస్టర్స్తో ట్రీట్ చేసినా వచ్చాయి. ఇదంతా కూడా ఒకే మెథడ్. నెక్స్ట్ మెథడ్ చూద్దాం, ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసే నెక్స్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఫ్రమ్ ఆల్కీన్స్. ఇప్పుడు మనం ఆల్కీన్స్ నుంచి కూడా ఆల్కహాల్స్ని తయారు చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలాగో డిస్కస్ చేద్దాం. సో ఏదైనా ఒక ఆల్కీన్ తీసుకోండి. సింపుల్ ఆల్కీన్ తీసుకుంటాను నేను. సింపుల్ ఆల్కీన్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH2. దిస్ ఈజ్ ఆల్కీన్. నేమ్ వచ్చేసి ఇథిలీన్. ఈ ఆల్కీన్ని హైడ్రాలిసిస్ చేయండి. హైడ్రాలిసిస్ అంటే వాటర్ని యాడ్ చేయడం, డీహైడ్రేషన్ అంటే వాటర్ని తీసేయడం, హైడ్రాలిసిస్ అంటే వాటర్ని యాడ్ చేయడం. ఆల్కీన్ తీసుకోండి, దానికి వాటర్ యాడ్ చేయండి. వాటర్ అంటే H2O. ఫస్ట్ H2O అనేది డిసోసియేట్ అయిపోతుంది. ఎలా డిసోసియేట్ అవుతుందో చూద్దాం. H+ కింద OH మైనస్. ఈ సికి మధ్య డబుల్ బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే ఇలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే, ఎందుకంటే 2 చోట్ల CH2 CH2 ఉంది కనుక. సో నేను ఇలా మైగ్రేషన్ చేశాను.
చేస్తే ఈ కార్బన్కి పాజిటివ్, ఈ కార్బన్కి నెగిటివ్, ఈ నెగిటివ్ దగ్గరికి హెచ్ ప్లస్, ఈ పాజిటివ్ దగ్గరికి OH మైనస్ వెళ్ళి యాడ్ అయిపోయినాయి. CH2 దగ్గరికి హెచ్ వచ్చింది అంటే మనకి CH3గా మారిపోయింది. డబుల్ బాండ్ ఉండదు, సింగిల్ బాండ్ ఉంటుంది. సో ఈ CH2 ప్లస్ దగ్గరికి OH వచ్చింది అంటే మనకి ఫామ్ అయ్యేది CH3 CH2 OH. ఆల్కహాల్ ఫామ్ అయిపోయింది. ఇలా మనం ఆల్కహాల్ని ప్రిపేర్ చేసుకున్నాం. దేన్ని తీసుకొని? ఆల్కీన్ తీసుకొని. ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఆల్కీన్ని హైడ్రాక్సిస్ చేయడమే. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ చూద్దాం. థర్డ్ మెథడ్ ఫ్రమ్ aldehydes. ఫ్రమ్ aldehydes ఏదో ఒక ఆల్డిహైడ్ తీసుకోండి. దిస్ ఈజ్ ఆల్డిహైడ్, నేమ్ వచ్చేసి ఎసిటాల్డిహైడ్. ఈ ఆల్డిహైడ్ని రిడక్షన్ చేయాలి. రిడక్షన్ చేయాలన్నా, ఆక్సిడేషన్ చేయాలన్నా, రిడక్షన్ చేయాలంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉండాలి, ఆక్సిడేషన్ చేయాలంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉండాలి. రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని యాడ్ చేయడం, ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్స్ యాడ్ చేయడం. ఇక్కడ మనం చేసేది రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని కలపడం. కానీ రిడక్షన్ చేయాలంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉండాలి, వాటి ప్రజెన్స్లోనే రిడక్షన్ చేయగలం. సో ఇక్కడ మనం యూజ్ చేసే రెడ్యూసింగ్ ఏజెంట్స్ సోడియం బోరోహైడ్రైడ్. దాని నేమ్ మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద లిథియం హైడ్రైడ్స్ యూజ్ అవుతాయి, లిథియం అల్యూమినియం హైడ్రైడ్స్ యూజ్ అవుతాయి, సోడియం బోరోహైడ్రైడ్స్ కూడా యూజ్ అవుతాయి. మనం ఏమైనా తీసుకోవచ్చు. సో నేను సోడియం బోరోహైడ్రైడ్ అనే రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకొని దాని సమక్షంలో ఈ ఆల్డిహైడ్ని రిడక్షన్ చేస్తున్నాను. రిడక్షన్ అంటే ఏం లేదు, హైడ్రోజన్స్ని కలపడం, యాడ్ చేయడం. సో ఇక్కడ సికి ఓకి మధ్య డబుల్ బాండ్లో ఒక బాండ్ని కట్ చేయండి. కట్ చేస్తే వన్ బాండ్ మీన్స్ 2 హైడ్రోజన్స్. సో హెచ్ హెచ్. ఓకే, రిడక్షన్ చేసేసాను. రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని యాడ్ చేయడమే. మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ చూడండి, CH3 CH2 OH. సో CH3 CH2 OH. దిస్ ఈజ్ ఆల్కహాల్. ఆల్డిహైడ్స్ని రిడక్షన్ చేస్తే ఆల్కహాల్స్ వచ్చాయి. ఇది థర్డ్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఫ్రమ్ యాసిడ్స్ నుంచి కూడా ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. యాసిడ్ ఒక దాన్ని తీసుకోండి, CH3 C డబుల్ బాండ్ OH. యాసిడ్స్ని మనం రిడక్షన్ చేద్దాం. యాసిడ్స్ని రిడక్షన్ చేయండి. రిడక్షన్ అంటే ఇందాక చెప్పాను, హైడ్రోజన్స్ని యాడ్ చేయడం. ఇక్కడ యూజ్ చేసే రెడ్యూసింగ్ ఏజెంట్ సోడియం బోరోహైడ్రైడ్. రిడక్షన్ చేస్తే బాండ్ కట్ చేయండి, హెచ్ 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 హెచ్. ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి, OH, ఇక్కడ నుంచి H. ఎలా బయటికి వెళ్ళిపోతున్నాయి? వాటర్. సో -H2. ఇంకా మనకి మిగిలిపోయింది CH3 CHO. సో CH3 C డబుల్ బాండ్ OH. CHO అలా రాసుకున్నాను అంటే ఆల్డిహైడ్ వచ్చింది. యాసిడ్స్ని రిడక్షన్ చేశాను, ఆల్డిహైడ్స్ వచ్చాయి.
ఈ ఆల్డిహైడ్స్ని మళ్ళీ రిడక్షన్ చేద్దాం. రిడక్షన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NaBH4 అంటే రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని యాడ్ చేయడమే. సో యాడ్ చేయండి, బాండ్ కట్ చేయండి, H. ఇప్పుడు మనకు వచ్చేది CH3CH2OH. సో దిస్ ఈజ్ ఆల్కహాల్. ఇలా మనం ఆల్కీస్ నుంచి ఆల్కహాల్ని ప్రిపేర్ చేసుకున్నాం, ఆల్డిహైడ్స్ నుంచి ప్రిపేర్ చేసాం, యాసిడ్స్ నుంచి కూడా ప్రిపేర్ చేసాం. ఇంకా మనం ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసుకునే లాస్ట్ మెథడ్ హైడ్రోబోరేషన్. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఆ రియాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆపే.